అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలోని ఒక సన్నివేశం ఇప్పుడు అందరికీ కొత్త ప్రశ్నలు మొలకెత్తేలా చేస్తుంది. సిక్కు వేప్రాటువాదం, ఖలిస్తాన్ పోరాటం పేరుతో గురు పత్వంత్ సింగ్ పన్ను గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాడు. కెనడా వేదికగా సిక్ మూవ్మెంట్ నడుపుతూ భారత్లో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి పన్ను ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. హై సెక్యూరిటీ ఉండే చోటకు పన్ను ఎలా వచ్చాడు అనేది బిగ్ క్వశ్చన్. అంతేకాకుండా బిగ్ బిలియనియర్స్ ఉండగా పన్ను ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. భారత్లో అల్లకల్లోలం సృష్టిస్తా అని ప్రకటించిన ఒక టెర్రరిస్టు ఇలా ట్రంప్ కార్యక్రమంలో కనిపించడంతో ట్రంప్ ఏమైనా పన్నును దగ్గర చేసుకుంటున్నాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ట్రంప్ ఈ ఈవెంట్లో పన్ను తిరిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో పన్ను ఖాలిస్తాన్ నినాదాలు చేస్తున్నారు. అయితే ట్రంప్ ఈవెంట్కు పన్నును ఎవరూ ఆహ్వానించలేదని, ఆయనే సామాన్యుల్లా టికెట్స్ కొనుక్కొని లోపలికి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్న ఇలాంటి ఈవెంట్స్కి ఉగ్ర ముప్పుపై ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నలు మొదలయ్యాయి. క్యాపిటల్ హిల్లో తన ప్రారంభోత్సవం సందర్భంగా ట్రంప్ అతని భార్య మెలానియాతో కలిసి వేదికపై నిలబడ్డారు. ఈ సందర్భంగా అంతా యుఎస్ఏ అనే నినాదాలు చేస్తుండగా పన్ను మాత్రం ఖలిస్తాన్ అనే నినాదాలు చేశారు. ఈ వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షం అయిన దగ్గర నుంచి హై ప్రొఫైల్ ఈవెంట్కు ఎలా అనుమతించారు అని చాలామంది భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. భారతీయ దౌత్యవేత్తలు, నాయకులకు చంపేస్తామని గతంలో గురు పత్వంత్ సింగ్ పన్ను బెదిరింపులకు పాల్పడ్డారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉన్న అదే వేదికలో పన్ను ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. అలాంటి తీవ్రవాది ఇలాంటి వేడుకకు ఎలా ఆహ్వానించారు? CIA లేదా FBI ఏం చేస్తోంది అని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో పన్నుపై డజన్కు పైగా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యతిరేకత విధానాల వల్ల అతన్ని 2019 నుండి NIA వెంబడిస్తోంది. పంజాబ్తో పాటు దేశం మొత్తం ఉగ్రవాద చర్యలకు ప్రోత్సహించడంలో పన్ను కీలక పాత్ర పోషించాడు. అందుకే 2022లో భారత ప్రభుత్వం పన్నును ఉగ్రవాదిగా ప్రకటించింది.